కావలి రూరల్ మండలం పెదపవని క్లాస్ రోడ్డు వద్ద నుండి సిరిపురం వరకు వేయనున్న సిమెంట్ రోడ్డుకు మరియు సిరిపురం నుండి చలంచెర్ల వరకు వేయనున్న తార్ రోడ్డుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కావలి రూరల్ మండలం పెదపవని క్లాస్ రోడ్డు వద్ద నుండి సిరిపురం వరకు వేయనున్న సిమెంట్ రోడ్డుకు మరియు సిరిపురం నుండి చలంచెర్ల వరకు వేయనున్న తార్ రోడ్డుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం. శివపురం అదేవిధంగా చలంచెర్లకు సంబంధించి ఈ రెండు పంచాయతీలకు సంబంధించి పెద్దపవని రోడ్డు నుంచి చలంచెర్ల దాకా సిమెంట్ రోడ్డు అదేవిధంగా బీటీ రోడ్డు రెండు కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ వర్క్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు చాలా దెబ్బతినుంది. దీన్ని ఇమ్మీడియట్ గా వేయాలని అడిగిన మీదటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన అగ్రికల్చర్ మినిస్టర్కి తెలియజేసి అదేవిధంగా ఇక్కడ ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి తెలియజేసి ఇక్కడ ఏఎంసీ ద్వారా ఈ రోడ్డుని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మొత్తం కూడా కాస్ట్ 2,75,00,000. ఒక 1.8 కిలోమీటర్స్ సిమెంట్ రోడ్ వస్తుంది. ఎందుకంటే చెరువు ఉంది కాబట్టి చెరువు కింద ఎప్పుడు నీటి ఊట ఉంటుంది కాబట్టి తార్ రోడ్డు వేయటం అది పాడైపోవటం ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అట్లా కాకుండా దీన్ని కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. మిగతాది తార్ రోడ్డు శాంక్షన్ చేసి చలంచెర్ల దాకా ఈరోజు 6.2 కిలోమీటర్స్ తార్ రోడ్డు వేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఎందుకంటే గతంలో ఈ రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పక్క వచ్చే బస్సులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సర్పంచ్ అంతా కూడా మాకు తెలియజేసిన మేట మా నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు గౌడ సంఘం డైరెక్టర్ గారు అదేవిధంగా మా ఎంపీపీ ముఖ్యంగా మా ఎంపీపీ కూడా కొండమ్మ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. అందరూ ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరూ కూడా రైతాంగం కూడా ఈ రోడ్డు కోరుకున్న మేట గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన మేట ఈ రోడ్డు శాంక్షన్ చేయడం దానికి నాకు సహకరించిన మినిస్టర్ గారికి అదేవిధంగా ఏఎంసీ ద్వారా ఈరోజు ఆ రోడ్డు రావడానికి సహకరించిన ప్రసాద్ గారికి అదేవిధంగా దీన్ని చేయడానికి ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్స్ ఇచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఈరోజు శివకుమార్ రెడ్డి గారు వచ్చి దీన్ని నేను చేసి ఇస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ప్రజలకి మంచి చేయాలా అని ఈరోజు తలంపుతోటి ఈ రోడ్డు చేయడం చాలా సంతోషంగా ఇక్కడ తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంచాయతీకి తిరుపము అదేవిధంగా చలంచెర్ల పంచాయతీకి దాదాపు 40 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా అందజేయడమే కాకుండా ఇక్కడ ఈ సచివాలయ పరిధిలో ఒక సచివాలయము ఆర్బీకే సెంటరు అదేవిధంగా హెల్త్ సెంటరు ఇవన్నీ కూడా ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. గ్రామాలను అభివృద్ధి చేయాలని మా నాయకులకి ఉంది. తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినాము. అందరూ కూడా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆడుతున్నారు, మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి అని అడిగిన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా అడిగింది లేదు. కానీ ఈరోజు చేశామనే నమ్మకం ఈరోజు మా నాయకుడికి ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి,
ఈరోజు జగనన్న ఒక లబ్ధి పొందిన కుటుంబం ఎవరు కూడా లబ్ధి తీసుకొని తప్పకుండా జగనన్నని ఆశీర్వదించే విధంగా ఉండాలి కానీ మోసం చేయకూడదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మగా మీకు ఈ పథకాలన్నీ కూడా ఇంకా మంచి మంచి పథకాలు అదేవిధంగా అభివృద్ధి కావాలంటే తప్పకుండా జగనన్నకి మీ అందరికీ ఆశీస్సు ఉండాలని కూడా నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు మన గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నో చూస్తున్నాం. ఇటీవల అమదాల నుంచి జడగోగల వరకు అలాగే తన సొంత నిధులతోటి ఒక కాంట్రాక్టర్ తెలుగుదేశం వాళ్ళు లీడర్లు చెప్పినట్టు తుమ్మలపేంట రోడ్డు చేస్తే ఎమ్మెల్యే గారికి ఎక్కడ 40,000 మెజార్టీ వస్తుందనో ఆ రోడ్డు కట్టబడ్డాడు. అయినా కానీ మాట తప్పని మనం తిప్పనిలాగా జగనన్నలాగా మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి నేను దాన్ని రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తానన్నాడు. మాట ప్రకారం దాన్ని తుమ్మలపేంట రోడ్డు చేస్తామన్నాడు. అయిపోవచ్చింది దాదాపు. అలాగే సిరిపురం నుంచి చలంచెర్ల దాకా రోడ్డు మామూలుగా రోడ్డు వేస్తే ఆ చెరువు కట్ట దగ్గర ఓటకి ఎంత మనం తారు రోడ్డు వేసినా ఎన్నిసార్లు వేసినా పోతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ వస్తా పోతా చూసి ఇక్కడ తారు రోడ్డు కాదు ఇక్కడ కాంక్రీట్ రోడ్డు వేస్తే శాశ్వతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోద్దని 2 తూములు కూడా ఏర్పాటు చేసి అక్కడ వరకు 1.5 కిలోమీటర్లు ఒక కాంక్రీట్ రోడ్డు ఏర్పాటు చేశాడు. అదే విధంగా మీ ఊరికి త్వరలో ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకుని 2 పంచాయతీలో నాకు ఎప్పుడు మెజార్టీ వస్తుందని త్వరలో ఒక సబ్ స్టేషన్ కూడా 33 kV సబ్ స్టేషన్ కూడా శంకుస్థాపన చేస్తానని తెలుపుతున్నాం. ఎందుకంటే దాంతో సమానంగా చెన్నాయపాలెం సబ్ స్టేషన్ వచ్చింది. మేము దాన్ని ఫాలోఅప్ చేసుకుని ఒక 3 నెలలు అయితే స్టార్ట్ చేసి 1 నెల వర్షాల దారుణంగా ఇబ్బంది పడ్డాం. 2 నెలల్లో సార్ ఎమ్మటుండి ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షణ రోజు ఉదయం ఎంత పని అయింది వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ ఒక కన్స్ట్రక్షన్ డిఈ గారికి ఫాలోఅప్ చేసుకుంటుంటే 2 నెలల్లో పూర్తి చేసిన ఘనత మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కూడా ఈ స్టేట్ లో కూడా 2 నెలలకి సబ్ స్టేషన్ ఘనత ఎవరిదంటే మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎవరినైనా కనుక్కోండి 2 నెలల్లో సబ్ స్టేషన్ చేయడం అసాధ్యం. అట్లాంటిది డే అండ్ నైట్ వర్క్ చేసి 2 నెలల్లో పూర్తి చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా నెక్స్ట్ మూడోసారి ముచ్చటగా మంచి మెజార్టీతో గెలిపిస్తే మనం ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని. దాదాపు ఏంటంటే 2 సంవత్సరాలు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా కష్టకాలంలో వాళ్ళకి తూచా తప్పకుండా మామూలుగా సంక్షేమ ఫలాలు డేట్ వైజ్ క్యాలెండర్ ప్రకారం వేశాడు. కాబట్టి ఆ 2 సంవత్సరాలు కూడా ఈ కరోనా రాకపోతే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మూడోసారి జగనన్న సైనికుల్లాగా పనిచేసి మన ఎమ్మెల్యేని మంచి మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పథకాలు తెలియజేసుకుంటూ కోరుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యే గారు బాగా ఇంట్రెస్ట్ చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ వాళ్ళకి శాంక్షన్ చేపించడం కన్నతో ఈ రోడ్డు బాగుపడటం ఎమ్మెల్యే గారి వల్లే అయింది. అందరూ కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉంది.